అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చారిత్రక సందర్భంగా ఆదివారం ఉదయం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కమలాపురం మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సభ జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ సాయి లోకేష్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు। బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పోతుకుంట రమేష్ నాయుడు, కోడూరు నియోజకవర్గ కన్వీనర్ శ్రీ గడ్డం చెంగల్ రాజు తదితర ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు। ఈ సభలో ముఖ్యంగా మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలలో అమలు చేసిన వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చించారు। ప్రత్యేకంగా యువజనులను ఆకర్షించే విధంగా పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు। వికసిత్ భారత్ దృష్టిలో విజయం సాధించిన విజయాలను వివరిస్తూ ఈ కాలంలో దేశం అందుకున్న ప్రగతిని వివరించారు। ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం యొక్క విజయవంతమైన పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోటా శ్రీనివాసులు, కంబాల శ్రీనివాసులు, పులపతూరి రామ్ సుబ్బారెడ్డి, మీనాక్షి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు। దగ్గరికి మాకు దగ్గర రైతులకు మీ అందరికీ ఇప్పుడు 6,000 రూపాయల డబ్బులు వస్తున్నాయి సంవత్సరానికి। అవి కూడా మోడీ గారే ఇస్తున్నారు। 2,000 పంపుతున్నాయి కదా మనకు, అవన్నీ మోడీ గారే ఇస్తున్నారు। మన వీధిలో ఉండేటువంటి స్ట్రీట్ లైట్స్ మోడీ గారు ఇప్పించేటువంటివి, వీధి రోడ్లు కూడా మోడీ గారు ఇప్పించుంటాయి। ఇటువంటివి చాలా కార్యక్రమాలు ఉన్నాయి। పెద్దలు జిల్లా అధ్యక్షులు అలాంటి అప్పుడు గౌరవ ప్రధానమంత్రి వారు నరేంద్ర మోదీ గారు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆడి నుంచి ఈ వరకు 11వ స్థానం నుంచి దేశం ప్రపంచ స్థాయిలో 4వ స్థానానికి భారతదేశం చేరుకుందంటే మిత్రులారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం। ఏ ఒక్క కార్యక్రమం చేస్తే గాని ఈ యొక్క ఏదైతే అభివృద్ధి ఉన్నదో ఇది సాధ్యమయ్యేది కాదు। అన్ని విధాలుగా అన్ని వర్గాలుగా